నేను ఇలా వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పగ తీర్చుకోవడానికి వచ్చావా? నువ్వు కూడా పగ తీర్చుకోవడానికే కదా నన్ను కొట్టించావు. నేనే కొట్టించాను అనడానికి ఆధారం ఏంటి? నువ్వు తెలివైందానివే, నేను అమాయకుని కాదు. ఏం చేస్తావు? నువ్వు రోడ్డు మీద లిఫ్ట్ ఇవ్వకుండా ఉండుంటే కదా ఇక్కడి వరకు వచ్చేది కాదు. నువ్వు మహా అయితే నేను కొట్టించానని మా తాతతో చెప్తాం, అంతకు మించి ఏం చేయలేవు కదా. ఒడ్డున నిలబడి సముద్రం ఎంతో లోతుండదు అనుకుంటే ఎలా మేడం? మీరు కోపంతో సముద్రం మీదకి రాళ్లు విసురుతున్నారు. నేను ఇంకా అలలు విసరడం మొదలు పెట్టలేదు. ఇప్పుడు మొదలు పెడతానంటావా? తట్టుకోవడానికి సిద్ధంగా ఉండమంటున్నాను. విత్ ఇన్ 2 days లో నిన్ను ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను. నీ పతనం మొదలైంది. నన్ను తట్టుకుని దీపని గెలిపించడం అంటే నీ వల్ల కాదు. నువ్వు అహంకారంతో నిండిపోయిన కోతి లాంటిదాన్ని. ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి నన్ను ఎవ్వరూ అందుకోరని గెంతులేస్తుంది. నీలాంటి దానికి బుద్ధి చెప్పడానికి నాలాంటి వాడు జెట్ ఫ్లైట్ లో వస్తాడు. ఆల్రెడీ వచ్చాడు. దీపా గారిని గెలిపిస్తాడు. తమనికి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పించే వెళ్తాడు. ఇలాంటి సీనే కదా మనం చూడాలనుకుంది. వాళ్ళకి వినపడుతుంది బాబా, మనం పక్కకి వెళ్దాం పదా. నేను చూస్తా. నాకైతే ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. సూరజ్ జోష్ని కంట్రోల్ చేస్తాడన్న నమ్మకం నీకుందా బాబా? నిజం చెప్పాలంటే ఈ మాట నా నోటితో అనకూడదు, కానీ వాడే తిక్కల దానికి సరైన మొగుడు బాబా. నిజం మాటలా? బ్రదర్ కొన్న యాటిట్యూడ్ కి, చిన్న మరదలకున్న వెరితనానికి భలే సూట్ అవుతుంది. ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూసినట్టే ఉంటుంది. సూరజ్ మంచివాడు బాబా. మంచోడు కాబట్టి నీకు సాయంగా వచ్చాడు. ఇప్పుడు నా శత్రువులంతా ఏకమైపోయింది. నా మీద దాడి చేయబోతున్నారని చిన్న మరదలు గుండెలు బాదుకుంటుంది చూడు. దాన్ని తాటి తీయాలి బాబా, లేదంటే సూరజ్ నే కొట్టిస్తుందా? చిన్న మరదల తాట మనం తీయటం కాదు, సూరజ్జే తీస్తాడు. మేమెంతో జోష్నకి ఎదురు తిరిగి పోరాడినా మా ఇద్దరిని కాపాడాల్సింది నువ్వే బాబా. ఎందుకు? జోష్న ఊరికే ఉంటుందా? షాప్ ఖాళీ చేయించింది, మనుషులతో కొట్టించింది. ఇదంతా సూరజ్ బయట ఉన్నప్పుడే చేసింది. అలాంటిది ఇప్పుడు తన ఆఫీస్ లోకి వచ్చి తన ఎదురుగా నిలబడి తనకే వార్నింగ్ ఇస్తుంటే ఎందుకు ఊరుకుంటుంది? ఇది నిజమే. జరిగేది మనకి ఫేవర్ గా ఉంది కదా అని మనం రిలాక్స్ అయితే మన మీద గెలవడానికి జోస్న ఏదైనా ఇంటి దగ్గర కూడా జోస్న మీద ఒక కన్నేసి. హలో, ఎప్పుడు? నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఏమైంది బాబా? నాన్నకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నేను వెళ్తాను. నేను వస్తాను బాబా. సరే వెళ్దాం పద. మీ నాన్నకు మరి ఇంత నిర్లక్ష్యం ఏంట్రా? జాగ్రత్తగా ఉండమని డాక్టర్ గారు ఇంతకు ముందు తీసుకొచ్చినప్పుడే చెప్పారు. వీలైనంత తొందరగా సర్జరీ చేయించుకుంటే మంచిదని కూడా చెప్పారు. కానీ మీ నాన్న వింటాడా? చూడు ఎంతవరకు తెచ్చుకున్నాడు. బాగానే ఉన్నాడు కదా అని. పైకి అందరూ బాగానే ఉంటారు. అసలు ఈ రోజుల్లో మనుషుల ఆరోగ్యాలు ఎలాగున్నాయంటే మేడిపండు పద్యంలాగే ఉంది. బాగుందనుకోవడం అంత పై పైన. ఒక్కసారి పడితే గానీ తెలియదు మన ఆరోగ్యం ఎంత కిందకి పడిపోయింది. మనం బ్రతకడానికి 2-3 జీవితాలు ఉండవురా. ఉన్నది ఒకటే జీవితం. దీన్ని ఎలా బ్రతకాలో డిసైడ్ చేసుకోవాల్సింది మనం. నేను నీలాగే ఆ మనిషికి ఇలాంటివి చెప్తూనే ఉన్నాను కదా. వెంటే ఇంట్లో ఉండేవాడు. వెళ్ళలేదు కాబట్టి ఆయన్ని ఆయన వదులుకున్నంత తేలిగ్గా నేను వదులుకోలేదు. వరకు కాపాడుకున్నాను. ఇక మీద కూడా కాపాడుకున్నాను. అత్తయ్యకి తెలుసా? ఎవరికి చెప్పలేదమ్మా. ముందు డాక్టర్ గారు ఏం చెప్పారో చూసి ఆ తర్వాత చెప్పాలి. సిస్టర్, శాంపుల్స్ అన్ని ల్యాబ్ పంపించండి. అలాగే సార్. గంటలో రిపోర్ట్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. ఈ కెన్ గో. లాస్ట్ అని చెప్పినప్పుడు మీరు వినేలేదు. ఇదిగో ఇలాగే ఎడ్జి వరకు తెచ్చుకుంటారు. ఇప్పుడు మా నాన్న పరిస్థితి ఏంటి డాక్టర్? వెంటనే సర్జరీ చేయాలి. చాలా కాంప్లికేటెడ్ కేసు. ఆపరేషన్ చేసిన 90% బ్రతకడం కష్టం. ఒకవేళ బ్రతికినా ఎంతవరకు అతను రికవర్ అవుతాడో అర్థం కావట్లేదు. ఆయన కాపాడటం మీ వల్ల అవుతుందో లేదో చెప్పండి. సీరియస్ అవ్వకండి. కాపాడలేను అంటే మీ వల్ల కాదని చెప్పేసేయండి. బాబా నాన్నకేం కాదు దీపా. నాన్న బతుకుతాడు. వెంటనే సర్జరీ చేయాలి. అంతే కదా మావయ్య, తాత? నాకు మీ హెల్ప్ కావాలి. ఇది మన ఫ్యామిలీ. అందరూ కలిసే దీన్ని పరిష్కరిద్దాం. దశరథ వెళ్దాం పద. ఉంటాం డాక్టర్. ఒక్క మాట, ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు అని చెప్తున్నాను. ఈ స్టేజ్ లో సర్జరీ చేసే డాక్టర్లు ఇక్కడ చాలా తక్కువ. అర్థమైంది. వెళ్దాం పదండి. కార్తీక్ పద. శ్రీధర్ మాస్టర్ వెళ్దాం పద. డాక్టర్ ఏమన్నారు మావయ్య గారు? వెళ్తూ మాట్లాడుకుందాం మాస్టర్. ఏదైనా ప్రమాదం అని చెప్పారా? ముందు వెళ్తూ మాట్లాడుకుందాం పద. డాక్టర్ గారు చెప్పిన తర్వాత శ్రీధర్ గురించి బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకు. ఎవరేమనుకున్నా శ్రీధర్ నా అల్లుడు. ఏ మామగారైనా అల్లుడు క్షేమంగా ఉండాలనే కోరుకుంటా. నేను ఇప్పుడు చెప్పబోయేది విని మీరంతా కంగారు పడ. శ్రీధర్ క్షేమంగా ఉండాలి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ప్రాణాలకి ప్రమాదం కదా నాన్న. ఈ రోజుల్లో హార్ట్ ఆపరేషన్ సర్వసాధారణంగా జరుగుతున్నాయమ్మా. ప్రాణాలకేం
ప్రమాదం లేదు. నాన్నకేం కాదు. మామయ్య ఫ్రెండ్ డాక్టర్ అమెరికాలో ఉంటారు, సీనియర్ హార్ట్ సర్జన్. ఆల్రెడీ మామయ్య మాట్లాడారు. నాన్న మెడికల్ రిపోర్ట్స్ అన్ని పంపించాం. వెంటనే నాన్నని తీసుకుని రాను. అమెరికాలో ట్రీట్మెంట్ అంటే? ట్రీట్మెంట్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను దాసు. అంత దూరం అంటే? అక్కడ రూల్ ప్రకారం పేషెంట్ తో ఒక్కరే ఉండాలి. శ్రీధర్ తో కావేరే వెళ్తుంది. ఈ రోజు రాత్రికే ప్రయాణం. కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటామా? అలాగేనండి. దశరథ, మనం వెళ్దాం పద. ఉంటానమ్మా. బావా, నేను వచ్చి నిన్ను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాను. అలాగే బావా. నేను నీతో వస్తానన్నా. ఇప్పుడు నాకు ఏమైందని ఏడుస్తున్నా? ఉందా ఏడు పాపం? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏం చేస్తారో నాకు తెలుసు నాన్న. ఎలా చేస్తారో కూడా తెలుసుకోవాల్సింది. అప్పుడు సర్జరీ నువ్వే చేసేయచ్చు. కామెడీగా ఉందా మీకు? చూసావా దాసు, నా కూతురు నన్ను ఎలా ఆట పట్టిస్తుందో? ఎలా నవ్వగలుగుతున్నావు బావా? దేవుడు ఇప్పుడు ఇంతే. ఎవరైతే మంచివాళ్ళో వాళ్ళనే కష్టపెడతాడు. నీకు విషయం చెప్పనా దాసు, నువ్వొకరిని ఎంత గొప్పగా ప్రేమిస్తే ఆ మనిషి నీకు అంత గొప్పగా కనిపిస్తాడు. గొప్పతనం ఆ మనిషిలో లేదు, నీ ప్రేమలో ఉంది. అలాగే నువ్వు ప్రేమించిన మనిషి తక్కువగా కనిపిస్తున్నాడంటే లోపం ఆ మనిషిలో లేదు, నీ ప్రేమలో ఉంది. దేవుడు కూడా అంతే దాసు. మనం ఎలా చూస్తే అలా కనబడతాడు, ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతాడు. లోకంలో ఎంతో మందికి ఇలాంటి సమస్య వచ్చే ఉంటుంది, కానీ ఎంతమందికి ఇలాంటి కుటుంబం ఉంది? అందుకే నడక నేర్పించిన కొడుకు, నాన్న సంతోషం కోసం కాపురాన్ని చక్కదిద్దుకున్న కూతురు, నా క్షేమాన్ని కోరుకునే కాంచన, నాకేం జరిగినా తట్టుకోలేని కావేరి, కొడుకులా నిలబడ్డ అల్లుడు, కూతురు లాంటి కోడలు, మిత్రుడు లాంటి నువ్వు, దేవుడు లాంటి మామగారు, భుజం తట్టి ధైర్యం చెప్పే బావ. ఇంతమంది మంచి వాళ్ళని బంధువులుగా ఇచ్చిన భగవంతుణ్ణి ఇంకా నేను ఏం కోరుకుంటాను దాసు ఈ జన్మకు? మీరు 100 ఏళ్ళు క్షేమంగా ఉంటారు, మాతోనే ఉంటారు. మీ కుటుంబం మీకెప్పుడు అండగా ఉంటుంది. అవునమ్మా, నా కుటుంబమే నా బలం. మీరంతా హ్యాపీగా ఉండాలి. కావేరి, నువ్వు మా కోసం బిర్యానీ చేయాల్సిందే. ఈ రోజు అందరం కలిసి భోజనం చేస్తున్నాం. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరంతా కలిసి నాకు సెంటప్ ఇవ్వాలి. నేను హ్యాపీగా వెళ్తా. కావేరి, నువ్వు త్వరగా కానీ, నేను మళ్ళీ వస్తాను. అదమ్మా, నేను సాయం చేస్తాను. ఏంట్రా? ఏం లేదులే. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. నేను ఆయనతో మాట్లాడాలి. ఏంటి కాంచన, అందరి ముందు నవ్వుతూ ఉండి పక్కకొచ్చి బాధపడుతున్నాను అనుకుంటున్నావా? లేదులే, నాకే బాధ లేదు. హ్యాపీగా ఉన్నాను. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు. కానీ ఇప్పుడు మీకు ధైర్యంగా వెళ్ళి క్షేమంగా రండి అని చెప్పాలనుకుంటున్నాను. రాకపోతే ఎందుకు రారు? రాకపోతే అన్న మాటే లేదు. ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ మిస్టరీ, టుడే ఈజ్ ఎ గిఫ్ట్ అన్నాడు. నిన్నటి గురించి మనకు అవసరం లేదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. బ్రతికేది ఒక్కరోజే. ప్రతిరోజు ఆ ఒక్కరోజు కోసం బతుకుతాడు. ఆ ఒక్కరోజు ఏదో ఒకరోజు చివరి రోజు అవుతుంది. ఆ చివరి రోజు వాడు రిగ్రెట్ ఫీల్ అవుతాడు. ఎందుకో తెలుసా? వాడి జీవితంలో పూర్తి చేయాల్సిన ఓ ముఖ్యమైన పని బ్యాలెన్స్ ఉండిపోయి ఉంటుంది. ఒకవేళ ఇదే నా ఆఖరి రోజు అయితే? ఇంక చాలా ఆపండి. చెప్పుకోనివి కాంచన. ఎందుకు మీరంతా నెగటివ్ గా ఆలోచిస్తారు? ఆపరేషన్ తర్వాత నాకేదన్నా అయితే? నీకేం కాదు మాస్టర్, పాజిటివ్ గా ఆలోచించు. లైఫ్ లో అన్ని పాజిటివ్ గానే ఉంటాయి. లైఫ్ ఒక్కటే నెగిటివ్ గా ఉంటుంది. జీవితంలో ఏం పోయినా తిరిగి వస్తాయేమో, కానీ జీవితం పోతే తిరిగి రావు.
అందుకే ఉండగానే మనం ఎవరికి ఏం చెప్పేయాలనుకుంటున్నామో అది చెప్పేయాలి. నన్ను క్షమించు కాంచన్. ఆడదాని బతుకుతో ఆడుకున్న మగాడికి పుట్టగతులు ఉండవంటారు. చూసావా, నీ జీవితానికి అన్యాయం చేశాను, దానికి తగ్గ శిక్ష అనుభవిస్తున్నాను. భార్య భర్తల అదృష్టం అనేది ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి ఉండదండి. కలిసి ఉండాలి అంటే ఆ అదృష్టం ఇద్దరికీ ఉండాలి. నాకు యాక్సిడెంట్ జరగాలని, నా కాళ్ళు పోవాలని నేను కోరుకున్నానా? జరిగింది, నేను యాక్సెప్ట్ చేశాను. అలాగే మీరు మరో పెళ్లి చేసుకున్నారు, మనం భార్య భర్తలుగా విడిపోవాల్సి వచ్చింది. దీన్ని కూడా మీరు అంగీకరించండి. ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్య వచ్చింది, మేమంతా మీతో ఉన్నాం. నమ్మకంగా వెళ్ళండి, క్షేమంగా రండి. మీరు ఇంకా చాలా జీవితాన్ని చూడాలండి. అవునా, ఇంకా నువ్వు నీ మనవలతో ఆడుకోవాలి, వాళ్ళు ఎదుగుదల చూడాలి, ఇంకా చాలా జీవితం ఉంది. మీరే అన్నారుగా దేవుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అని. ఇప్పుడు ఈ కుటుంబం అంతా మీ క్షేమాన్ని కోరుకుంటుంది. మేమంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. కార్తీక్, ఏంటన్నా మాస్టర్ అని పిలవరా? ఎలా పిలుచుకోను, నాకున్నది నువ్వే కదా నాన్న. తండ్రి కొడుక్కి వారసత్వాన్ని ఇచ్చేదానికి విలువైంది ఏదైనా ఉన్నదంటే అది తండ్రి పంచిన ప్రేమేమన్నా. నువ్వు బతికిన కాలంలో కొత్త జీవితం నా కోసం బతుకుంది, నా కోసం కష్టపడి ఉంది, నా భవిష్యత్తుని కావాలిగానే ఉంది. తిరిగి నేనేమి ఇవ్వగలను? ప్రేమగా పిలిచే పిలుపు తప్ప. రక్తబంధాలకున్న రుణాలు ఏ జన్మకి తీరవు నాన్న. మనమందు వాళ్ళంటే మనం ఎప్పటికీ ఇలాగే ఆపరేషన్ తర్వాత నాకేదన్నా అయితే నన్ను క్షమించు కాంచన్. ఈ జీవితానికి అన్యాయం చేశాను, దానికి తగ్గ శిక్ష అనుభవిస్తున్నాను. ఏమ్మా, శ్రీధర్ గురించి ఆలోచిస్తున్నావా? నాన్న కూర్చో. అల్లుడు గారిని ఫ్లైట్ ఎక్కించారు కదా, ఇప్పటికి హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఆయన గురించి నేను అడగలేదే. నువ్వు అడగలేదు కానీ తను చెప్పాడు. ఏం చెప్పారు? ఇది నీకు ఇమ్మని చెప్పాడు. ఇది ఆయన చేతికి పెట్టుకునే వాచ్ కదా, అందుకే నీకు ఇమ్మన్నాడు. నాకెందుకు నాన్న? నువ్వు జాగ్రత్త పడుతున్నాను అనుకున్నావు కానీ దొరికిపోతున్నావమ్మా. చూడ, కోపాన్ని ప్రేమని నటించలే. అల్లుడు ఫ్లైట్ ఎక్కే ముందు తన వాచ్ తీసి నీకు ఇమ్మన్నాడు. ఎందుకు బావా అని మీ అన్నయ్య శ్రీధర్ని అడిగాడు. అప్పుడు శ్రీధర్ ఏమన్నాడో తెలుసా? నాతో పాటు నేను మాత్రం కాంచన మనసు కూడా వస్తుంది అని. మనమేమీ యంత్రాలమో బండరాళ్ళమో కాదమ్మా. బాబా నిన్నెంతగా అభిమానిస్తాడో నువ్వు అంతగా ఆరాధిస్తున్నావు. బావ అభిమానం మాటల్లో కనపడితే నీ ఆరాధన నీ కంటి రెప్పల్లో ఆగిపోయిన నీ కన్నీళ్లలో కనపడుతుందమ్మా. తనని తలుచుకొని నువ్వు ఎక్కడ బాధపడతావు, ఎక్కడ భోంచేయకుండా నిద్రపోకుండా ఉండిపోతావునని నీకు ఈ వాచ్ ఇమ్మన్నాడు. మనిషికి మొండితనం, ముందు చూపు మంచివేనా? కానీ మొండితనం మనశ్శాంతిని, ముందు చూపు జీవితాన్ని దూరం చేయి. ఎన్నో వదులుకొని ఇంత దూరం ప్రయాణం చేశాను. నా జీవితంలో నేను దాచుకున్న కన్నీళ్లు నా పిల్లల జీవితంలో ఎదురవకూడదు అనుకున్నాను. కానీ తలరాత రాసినవాడు పక్షపాతం లేకుండా కొన్ని కన్నీళ్లు అందరి జీవితంలో జల్లుతుంది. మనుషులు చేసిన తప్పులకి తలరాతని తప్పు పట్టడం న్యాయం కాదేమో నాన్న. అయితే ఇప్పుడున్న శ్రీధర్ పరిస్థితికి ఏం న్యాయమో నువ్వే ఆలోచించు. అతన్ని కార్తీక్ తండ్రిగా అనుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావని, కానీ అతన్ని నీ భర్తగా అనుకుంటే మేమంతా సంతోషంగా ఉంటాం.